హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి మొబైల్ సజెషన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫోన్ అయితే. నేనైతే వాడాను, లిటరల్లీ 5 ఇయర్స్ నుంచి వాడుతున్నా ఆ ఫోన్ని. సో అందుకోసం మీకు రిఫర్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ ఫోన్ని గురించి మీకు చెప్దామని తీసే ఫోను. సో నేనైతే వాడుతున్న ఫోన్ వివో V17. ఇది లిటరల్లీ 4 ఇయర్స్ అబోవ్ ఉంటుంది. 4 ఇయర్స్ అంటే లాక్డౌన్ ఆ టైంలో బిఫోర్ కొన్నది. సో లిటరల్లీ చెప్తున్నా 4.5 ఇయర్స్లో చూడు. సో ఫోన్ అయితే ఎలా ఉందంటే, ఓన్లీ నేను మార్చింది ఏంటో తెలుసు దీంట్లో, ఓన్లీ బ్యాటరీ ఒకటి. అది కూడా ఏమైందంటే, బ్యాటరీ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, ఇది పవర్ ఎక్కువ ఉంటుంది చూసావా, పవర్ది ఎక్కువ ఉండే ఛార్జర్స్ ఉంటాయి కదా, అది దీనికి పెట్టడం వల్ల ఏమైందంటే, దీనికి నార్మల్ ఛార్జరే సరిపోతుంది. దానికి తోడు 8 ఐ థింక్ 55 వాట్స్దో ఏదో మొత్తానికి పెట్టాను దీనికి. బ్యాటరీ అలా ప్రాబ్లం అయింది తప్పక, లేకపోతే ఇంకొక 1 ఇయర్ వచ్చేదేమో. లిటరల్లీ చెప్తున్నా, నేనైతే ఇది 5 ఇయర్స్ అవుతుంది తీసుకొని. వివో మోడల్ టచ్ కూడా చూడండి అసలు ఎంత బాగా అద్భుతంగా పనిచేస్తుందో. అసలుకి ఇప్పటికి కూడా నేను అలా అసలుకి టచ్ మార్పించలేదు, కనీసం డిస్ప్లే మార్పించలేదు, ఏం మార్పించలేదు. కావాలంటే కొత్తగా ఉండాలనుకున్నప్పుడల్లా పౌచ్లో ఒకటి మార్పిస్తూ ఉంటా, ఇంకంతే. మిగతాదంతా ఇంకా అలానే వాడుతూ ఉంటా. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం వివో కొనుక్కోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ అనేది కాదు, కానీ నేనైతే ఆ టైంలో 25-26 పెట్టాను అరౌండ్ అంతా. బట్ నాకు దీనికి అప్పుడు గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే, ఒక మంచి స్పీకర్ ఒకటి ఇచ్చాడు. అది పోగొట్టుకున్నా. అది బాగా అనిపించింది నాకు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, ఈ ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఎక్కడైనా పెట్టుకుని పాటలు వింటూ ఉంటే చాలా బాగా అనిపించేది. అది ఒకటి పోయింది. ఆ కంపెనీ పేరు ఏంటంటే, మన రెగ్యులర్గా ఇయర్ ఫోన్స్కి కూడా పేరు ఉంటుంది, దాని పేరు బోటో ఐ థింక్. అది ఆ టైప్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట. ఆ స్పీకర్ కూడా ఇచ్చింది. స్పీకర్స్ ఇచ్చాడు, తర్వాత ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు, తర్వాత ఇంకా చార్జర్లు అంటే కామన్గా ఇచ్చేసాడు, కానీ అన్నీ ఇచ్చాడు. బట్ నేను బాగానే యూజ్ చేశాను. 5 ఇయర్స్ అంటే ఇంక మీరు ఆలోచించండి. లిటరల్లీ నేను బాగానే యూజ్ చేశానని అనుకుంటున్నా. ఇంకా నాకంటే దారుణంగా ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో అందులో బాధ్యత గలగా, రెస్పాన్సిబిలిటీగా, చెట్లకి డబ్బులు కాయవు, ఊరకి డబ్బులు రావన్నట్టుగా అది మైండ్లో. అంతకుముందు అయితే ఏముందిలే అని చెప్పేసి అనుకునేవాడిని. ఇంట్లో ఏదైనా ఫోన్ ఉంటే అది ఇది కీబోర్డ్లు అది ఇది అంటే వాడుతూ ఉండేవాడిని. బోర్ కొడతా ఉండేది అనమాట. సో ఇప్పుడైతే ఈ ఫోను వచ్చిందో అప్పటి నుంచి ఇంక నేను ఫోన్లు మార్చలేదు, అదే ఫోన్ వాడుతూ ఉన్నాను. లిటరల్లీ 25,000కి 5 ఇయర్స్ అయితే న్యాయం చేశాను అని అనుకుంటున్నా. మీకు కూడా నేను న్యాయం చేశాను అనిపిస్తే కింద కామెంట్ చేయండి. లేదా బాబు ఇంకో 2 ఇయర్స్ వాడాలి మీరు అని అంటే మాత్రం ఇంకోటి నేనైతే వాడతాను. ఎన్ని రోజులు వచ్చినా వాడుతూనే ఉంటా. సో మీకు ఎందుకు ఇది ఇంత చెప్తున్నానంటే, వివో V17 సిరీస్ మళ్ళీ తీసుకొస్తున్నారన్నమాట. రీలాంచ్ లాగా తీసుకొస్తున్నారు. ఎవరైనా కొనుక్కోవాలనుకునే పని అయితే ఇది కొనుక్కోండి అని చెప్పడానికి నేను సజెషన్ చేస్తున్నా. బట్ మీరు కొనేసి దానికి ఏ ఛార్జర్ అయితే యూజ్ అవుతుందో అదే వాడండి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ఛార్జర్ కాకుండా వేరేది వాట్స్ ఎక్కువ ఉండేది పెట్టడం వల్ల నా బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది తప్పక మిగతాది ఏం లేదు, అంతా బాగుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. నాకైతే లిటరల్లీ 5 ఇయర్స్ న్యాయం జరిగింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ఫోను. మీకు కూడా ఎవరైనా వివో వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వివో V17 ఫోను. సో మీరు ఇంకా లిటరల్లీ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఫోన్లు, మీ హైయెస్ట్ ఫోను ఎన్ని సంవత్సరాలు వాడారు హైయెస్ట్గా అనేది కూడా కింద కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.